రైట్ మనతో పాటు ఈ ఏరియాకి సంబంధించిన కంటెస్టెంట్ కార్పొరేటర్ అన్న నర్సింగ్ అన్న చెప్పండి అన్న ఏ విధంగా చూడొచ్చు హైడ్రా కూల్చివేతల్ని ఎందుకంటే పేద ప్రజలపైన ఎక్కువ ఈ హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది చాలా మంది రోడ్ల మీద పడుతున్నారు సో ప్రస్తుతం మీద మూసీ నది పక్కన ప్రజల గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మూసీ నది పక్కన ఉన్నారు ఓకే. ఇప్పుడు మూసీ నది పక్కన ఉంటాడు, ఒక గరీబోడే బతుకు తెరువు కోసం వచ్చి ఉంటాడు. బతుకు తెరువు కోసం వాడు ఎందుకు వచ్చి ఉన్నాడంటే హైదరాబాద్ సిటీ నడి ఒడ్డున హైదరాబాద్ అనేది ఒక సిటీ. హైదరాబాద్ అనేది ఒక సిటీలో సెంటర్ పాయింట్ అనమాట. అంటే బతుకు తెరువు కోసం అందరూ వచ్చి బతుకుతారు ఇక్కడ. హిందువులు, ముస్లింలు, మన క్రిస్టియన్లు, సిఖ్లు, సాయిలు అందరూ కూడా ఇక్కడ బతకడానికి ఒక బతుకు తెరువు ఇది. అంటే ఈ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని ఇప్పుడు రోడ్ల మీద వేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్ల పాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చారు హైదరాబాద్కి. కనీసం ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో నేను ఊర్లో వేస్తా, అక్కడెక్కడనో తీసుకుపోయి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి రూపాయి కూడబెట్టుకొని ఇక్కడ కష్టం చేసుకొని వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి చదువుల కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చి బతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏంటో ఊర్లు వేస్తే వాళ్ళకి మంచి చదువు ఏడగా దొరుకుతుంది, మళ్ళీ సిటీకే రావాలి వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏం చెప్తుందంటే ఈ మూసీ నది కంపు పక్కన ఎన్ని రోజులు ఉంటాడు, ఈ పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తాము, ఈ హైదరాబాద్ని డెవలప్ చేస్తాము, ఇక్కడ ఉన్న ఏవైతే ఆ నివాసం కోల్పోతారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుంది కదా. మరి ఇన్ని రోజులు లేని కంపు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే కంపు ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎంతోమంది సీఎంలు ఉండేగా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉండే, ఇంకెంతోమంది సీఎంలు వచ్చిపోయారు. మరి ఈయన రాగానే మూసీ గురించి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? మరి మీ అన్న కూడా మూసీలనే కట్టుకోండు కదా, తిరుపతి రెడ్డి కూడా మూసీలనే కట్టుకోండు కదా, మరి ఆయనది ఎందుకు తీస్తలేవు నువ్వు? అన్నకు నోటీస్ వచ్చింది అంటున్నారు కదా. అన్నకు ఒక్కనికే నోటీస్ ఇస్తే మరి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నోటీస్ ఇవ్వు. కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు కదా. మాకు కూడా టైం, మేము కూడా స్టే తెచ్చుకుంటాం. ప్రజలతో ప్రజలతో ఎందుకు మాట్లాడతాడు? ప్రజలతో అవసరం లేదు. ఎందుకంటే ఉన్నోనికి జలకిచ్చిండు అనమాట, లేనోని తీసి ఉన్నోని ఏం చేస్తాడు? రెండు ఆ నాగార్జున గులగొట్టంగానే ఆయన హీరో అయిపోయాడు. ఆయన హీరోతనము ఆడేయడం పనికిరాదు. ఇది స్లమ్ వాళ్ళంతా కలిసి ఆయన జీరో చేయడానికి డిసైడ్ అయిపోయారు. కొన్ని రోజులలో రేవంత్ రెడ్డి గద్దె కూడా దింపుతారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి నుండి కూడా దింపనికే ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఎన్నో తీసుకుపోయి నేను రంగారెడ్డిలు ఇస్తా, ఆడ ఇస్తా అంటే హైదరాబాద్లో బతుకు తెరువుకి వచ్చిరండి. ఇప్పుడు ఈడికెళ్ళి తీసుకుపోతున్నారు మీరు, డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. మరి ఇప్పుడు 5 నెలలు వాడు బతకడానికి అనుకో ఒక జాబ్ కావాలి, ఫస్ట్ వాడు ఉండడానికి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తున్నారు. మరి వాడిని తినడానికి ఫుడ్ ఎట్లా, కట్టుకోవడానికి బట్టలు ఎట్లా, రేపు వాళ్ళ పిల్లల స్కూల్ ఎట్లా? ఇప్పుడు నువ్వు వీడికెళ్ళి తీయంగానే రేపు స్కూల్లో అడ్మిషన్ ఓడియాలి, వాళ్ళకు పిల్లలకు అడ్మిషన్ ఓడియాలి. తీసుకుపోయి నువ్వు అడ్మిషన్ చేపిస్తావా? సగంలా పిల్లల చదువు ఆగిపోతే వాళ్ళ బతుకేం కావాలి? నువ్వే అంటున్నావు మంచి ఎడ్యుకేషన్ ఇస్తా, మంచి ఎడ్యుకేషన్ ఇదా? ఇవి 6 గ్యారంటీలు మర్చిపోవడానికి పబ్లిక్ అందరినీ చూతేమనాల్స్తున్నాడు. ఇవన్నీ చూతేమనాల్చుడు ఎవడు నమ్మటోళ్ళాడు. పబ్లిక్ కూడా చాలా బర్దాష్ అవుతారు నీతోని. పబ్లిక్ నీకు ముందుంది ముసలా పండుగ రేవంత్ రెడ్డి చూపెడతారు వాళ్ళు. నీ హైడ్రా కాదు, నీ నోటు డ్రామా కూడా పబ్లిక్ ముందు చూపెడతారు నీకు. ఇక నువ్వు కాసుకోక రేవంత్ రెడ్డి, నీకు పబ్లిక్ ముందుకు వస్తారు. ఇక నీ నోటు డ్రామా కూడా చూపెడతారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ హైడ్రా ఈ రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు ఇచ్చిన టైం కానీ, నోటీసులు కానీ ఇలాంటి పేద ప్రజలకు ఎందుకు ఇస్తలేదంటారు? మరి పేద ప్రజలు అంటే ఇప్పుడు వాళ్ళకి అడగడానికి ఎవరు లేడు, ఇక్కడ ఎమ్మెల్యే కూడా లేడు. మరి ఇంతమంది ప్రజలు ఇక్కడ కొట్లాడుతున్నారు, ఎమ్మెల్యేనే లేడు, లోకల్ ఎమ్మెల్యే ఏడికి పోయాడు? మరి కార్పొరేటర్ లేడు, ఎమ్మెల్యే లేడు, లండన్కి వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోరి, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోరి, మా పని మేము చేసుకుంటాం. ఫ్రైడే నుండి స్టార్ట్ ఇక్కడ కౌంటౌన్. సాటర్డే సండే లోపల ఇల్లులన్నీ డిమాలైజ్ చేయాలని చెప్పి డైరెక్ట్ ఆర్డర్స్ వచ్చేసినాయి. ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోయారు ఇడికెళ్ళి. ఎవరు లేడు, ముఠములా చదువుకొని ఎమ్మెల్యేలు అందరు తెంగేసి ఇడికెళ్ళి. ఏ ఒక్క అధికారి కానీ నాయకులు ఎవ్వరు కూడా రాలేరంటారు వీళ్ళతో మాట్లాడడానికి. ఇంకా ఎవరు కూడా రాలేదు. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత తిండి తిప్పలు లేకుండా ఆల్రెడీ 2-3 హాస్పిటళ్ళల్లో పడ్డాడు. కనీసం ప్రజలకు ఇవ్వడం తినడు. పొద్దున 5 గంటల నుండి ఒక్కరికి నిద్ర లేదు ఇక్కడ, కనీసం ఒక్కరికి నిద్ర లేదు, ఒక్కడు కూడా వంటలేడు. వినరా? నిద్ర కంటి మీద కొలుకు లేకుంటున్నారు ఒక్కొక్కరు. పూర్తిగా ఎన్ని కుటుంబాలు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారు? 300 కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ. 300 కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నారు. 300 కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఆ 300 కుటుంబాలకు ఇప్పుడు వాళ్ళందరినీ నీడికెళ్ళి తీసినాక డబల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు మనిషికి 5 నెలలు శాలరీ, 5 నెలల శాలరీ మనిషికి వాళ్ళకు 50,000 చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలి. నష్టపరిహారం కూడా 50,000 చొప్పున ఇస్తే వాళ్ళు 5 నెలలు వాళ్ళకు ఏదైనా ఒకటి వాళ్ళకు జీవనోపాధి కలుగుతుంది. రైట్, మనతో పాటు సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి సివిల్ సొసైటీ నుంచి కొందరు వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉంది స్పందన ఇక్కడ, ఎలా చూడొచ్చు వీటన్నిటిని?
ఇక్కడ బేసిక్గా మూసీ సుందరీకరణలో ప్రస్తుతానికి రివర్ బెడ్ వరకు తీసేస్తున్నారని చెప్తున్నారు. సో రివర్ బెడ్ వరకు అంటే వీళ్ళకి ఒక 4 నెలల ముందే సర్వే చేశారు అనేది అప్పుడు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, కానీ ప్రజలకి ఇప్పుడు వెళ్ళి చూస్తే వాళ్ళందరూ అధికారుల దగ్గర ఫామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ 4 నెలల కిందట సర్వే చేసినది. సో ఇప్పుడు అంటే ఒక 2-3 రోజుల కిందట ప్రజలు కూడా చాలా భయపడారు. అండ్ అంటే అసలు ఏమవుతుంది చాలా ఆందోళన చెందారు, అంటే బుల్డోజర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ఇది అని. కానీ ప్రస్తుతానికి చూస్తే అయితే అధికారులు కొంచెం జాగ్రత్తగానే అంటే ఎక్కువ భయాలు అంటే వాట్సాప్ మెసేజ్ల్లో వీటిలో చాలా ఆందోళనలు వస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అధికారులు అయితే ఈరోజు ఒక లిస్ట్ పెట్టుకుని 4 నెలల కిందట ఏదైతే సర్వే చేశారో ఆ లిస్ట్ పట్టుకొని ఒక్కొక్క ఇల్లు తిరుగుతా ఆ ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకొని దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మార్క్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి ఒక 2 డబల్ బెడ్రూమ్ ఇల్లు అలొకేట్ చేస్తాం, ఈ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళందరిది అనేది వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీతో ప్రజలు ఏ విధంగా వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తున్నారు సార్? అంటే ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే డబుల్ బెడ్రూమ్కి షిఫ్ట్ అయితే బాగుంటుంది అంటున్నా? అంటే ప్రజలకి ఆందోళన ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటారు, ఉండడానికి అంటే ఇక్కడ కూడా కొంచెం ఇబ్బందులు ఉండేది ఏరియా ఇప్పుడు మునిగుతూ ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకొని ఎక్కడో మూలపడేస్తే అది వాళ్ళ ఆందోళన. సో దాన్ని అడ్రస్ చేస్తా ప్రభుత్వము దగ్గరలో ఉన్న ఏరియాలోనే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇస్తే ప్రజలకి సంతోషంగా ఉంటుందని మాకు అర్థమైంది. దానివైపు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలి. సో ప్రస్తుతానికి నిన్న మేము కూడా అధికారులతో కూడా కలిసినప్పుడు కూడా ఇదే రైజ్ చేస్తాం ఇష్యూని. వాళ్ళైతే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, అంటే ఇక్కడ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చుట్టూన్న దాంట్లో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏమైనా ఉంటే ఆల్రెడీ కట్టి, ఎందుకంటే ఇప్పుడు కడితే 5 ఏళ్ళు పడుతుంది. సో అందుకని ప్రభుత్వం దగ్గర కూడా అన్ని ఇల్లు లేవని మాకు కూడా అంచనా ఉంది. అందుకని ఇదంతా కూడా వాళ్ళు ఇప్పుడేం తీయట్లేదు, దీనికి ప్లానింగ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి రివర్ బెడ్లో ఉన్న 1000 to 2000 మధ్యలో ఇల్లులు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లో ఐడెంటిఫై చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రక్రియ చేసుకున్నారు, అసలేం చేసుకోక కాదు. కానీ అది ఎక్కడో దూరంలో ఉండటం కంటే లోకల్గా ఉండే దాంట్లో ఇస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ప్రభుత్వం పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు నిన్న అధికారులను కలిసినప్పుడు, అండ్ ఆ వైపే ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. సార్ ఒకవైపు ఇక్కడ అంటే ఎవరైతే అధికారులు కానీ నాయకులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి స్పందించిన ఒక వ్యవస్థ కూడా ఇక్కడ కనిపిస్తలేదు కదా, ప్రజలు కొద్ది ఆందోళన వాతావరణం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా అధికారులు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అంటారా ఈ విషయంలో? అంటే కంపల్సరీగా చాలాసార్లు ఏమవుతుందంటే ఆందోళన అంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తూ ఉంటుంది. ప్రభుత్వంలో పైన లీడర్లు పాజిటివ్గా ఆలోచిస్తున్నది కింద స్థాయి వరకు వచ్చే వరకు కమ్యూనికేట్ అవ్వకపోయినా కూడా అదే ప్రభుత్వం సైడ్ నుంచి మనము దాన్ని సరి చేసుకోవాలనే మా డిమాండ్ కూడా. ఎందుకంటే మీరు మొత్తానికి ఫైన్ న్యాయం చేద్దామని ఆలోచిస్తున్నా కూడా అది ఆందోళన భావం కల్పిస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన ఇది కూడా ఉంది. సో క్లియర్గా ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో అది కమ్యూనికేట్ చేసి దగ్గరలో 2 BHK ఇస్తున్నాం వీళ్ళకి అనేది కూడా చెప్పాలి. ఆల్రెడీ నిన్న కూడా ఒక జీవో వచ్చింది దాని గురించి కూడా. సో కానీ కమ్యూనికేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి బాగుంటుంది అంటే ఏం చెప్తారు? ఏది తొందర పాటలో చేయొద్దు. ప్రజలు కూడా వాళ్ళేమీ ప్రస్తుతానికి ఆందోళన చేసి ఇక్కడి నుంచి కదలము అనే దాంట్లో ఇక్కడ లేరు. న్యాయం చేయండి, న్యాయంగా మనకి మీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అందరికీ 2 BHKలు ఇస్తారు పేదలకి అనేది అంటున్నారు. కాబట్టి అదే వాళ్ళ కోరిక కూడా, మీ ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిందే వాళ్ళ కోరిక కూడా. కాబట్టి సో క్లియర్గా ఎక్కువ త్వరగా హడావిడిగా చేయకుండా ఈరోజు వచ్చి సర్వే చేస్తున్నారు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్గా వాళ్ళకి ఎక్కడ ఇస్తారు ఇల్లు అనేది కూడా వాళ్ళతో కూర్చొని లాటరీ తీస్తానంటున్నారు, తీయండి. దాని తర్వాత అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయో వాళ్ళకి కూడా కొంచెం క్లియర్గా కమ్యూనికేట్ చేసి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళల్లో ఒక దీనికి క్లారిటీ తెప్పించి దాని తర్వాత ముందు ఇల్లు కూలగొట్టే ముందే వాళ్ళని ఫస్ట్ రీలొకేట్ చేసి అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇల్లు కూలగొట్టాలి. జస్ట్ ఇల్లు కూలగొట్టేసేసి మీ లగేజ్ అంతా లోడ్ చేస్తున్నాం అక్కడ పదండి అనటం కాకుండా క్లియర్గా వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ లగేజ్ అంతా కూడా రెడీ పెట్టుకోండి, ఈరోజు వస్తున్నారు, మీకు అక్కడ ఇల్లు అలొకేట్ చేస్తారు. ఫస్ట్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కూలగొట్టడం అనేది చేయాలి.
ఇక్కడి నుంచి మూవ్ చేయాలి. అది ప్రభుత్వం గట్టిగా ఫాలో అయ్యి వాళ్ళకి ప్రజలకి కొంచెం ఆ భయ ప్రాంతాలు క్రియేట్ చేయకుండా, ఎందుకంటే మూసీ ఇదనేది మనం లండన్ నుంచి అన్ని చోట్ల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా ప్రెస్టీజియస్గా కూడా చూస్తున్నారు. సో అలాంటి ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ఇదేమీ ఘర్షణతో స్టార్ట్ అవ్వాలని చూడట్లేదు మాకు అర్థమైనంత వరకు. సో అది మనము ఇంప్లిమెంటేషన్లో కూడా అదే ఆలోచించి దాంతో పాటు కొంతమందికి రెంట్ కూడా ఉంటున్నారు చాలామంది 20 ఏళ్ళ నుంచి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఇంకా వేరే దారి కూడా లేదు. వాళ్ళు కూడా ఇక్కడే డిపెండ్ అయి ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి రెంట్ ఉంటున్న వాళ్ళు, 15 ఏళ్ళ నుంచి రెంట్ ఉంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా దగ్గరలో 2 BHK ఇవ్వాలనేది కూడా మా డిమాండ్గా సివిల్ సొసైటీ నుంచి కూడా పెడుతున్నాం. లోకల్గా ఉన్న కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 1 to 3 కిలోమీటర్స్లోనే వాళ్ళకి ఇల్లు ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆ పని కూడా కంటిన్యూ చేసుకుంటారు, ఉపాధి కోల్పోరు. లేకపోతే ఏంటంటే ఈ రెంట్ వాళ్ళకి ఇక్కడ 10,000 12,000 ఉంటే వాళ్ళకి వచ్చే ఉపాధే 10-12,000 ఉంటుంది ఏరియాలో. సో మళ్ళీ వాళ్ళకి పెద్ద లాభం చేసినట్టు కూడా ఏమి ఉండదు. సో ఈ అన్నీ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రజలు నాకు తెలిసి కొంచెము పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. కానీ అట్లా కాకుండా కొంచెము చాలా ఫాస్ట్గా చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా, వాళ్ళకి సమాచారం తెలియకుండా చేసి ఎక్కడ ఇల్లు ఇస్తున్నారు ఏంటి అని చెప్పకుండా మీరు కొంచెం ముందుగా చేస్తే కొంచెం ఆందోళన అయితే క్రియేట్ అవుతుందని అనిపిస్తుంది. సో అదే మేము అధికారులకు కూడా దృష్టి కూడా నిన్న మొన్న చెప్పడం జరిగింది. సో పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మేము చూస్తున్నాం.